మూలిగ బొక్క కోసం ఆశపడి పిల్లోని పేరెంటానికి వెయ్యరు అనుకో, మీరు బొక్కలాగా పోతారు. ఇక గుర్తు చేసుకోరు ఇక. సో ఏమైద్దా నాకు అర్థం కాదు. ఓ 10 మందికి ఎక్కువ వండి పెడితే ఏమవుతుంది? పుణ్యమే కదా. అన్నం పెడితే ఏమవుతుంది? పుణ్యమే కదా అన్నం పెడితే. సరే ఆకలి అయింది వచ్చిండేమో, ఓ బుక్కడ బువ్వ పెట్టడానికి మీకు ఇంత ఇబ్బందా? ఇప్పుడు ఏమైపోయాయంటే ఫంక్షన్స్ ఎట్లా అయిపోయినాయి అంటే కాస్ట్లీ ఫంక్షన్స్ అయిపోయినాయి. వాస్తవానికి కూడా కాస్ట్లీగా అయిపోయినాయి. ఇక వాళ్ళు అంచనా వేసుకుంటారు 200, 150, 300 మంది అంచనా వేసుకుంటారు. ఆర్డర్ ఎట్లు ఇస్తారు అంటే 300 ప్లేట్లు మాత్రమే ఆర్డర్ ఇస్తారు. ఇక ఒక్క ప్లేట్ ఎక్స్ట్రా ఇయ్యడు వాడు. ఇక అంతే, 300 ప్లేట్ అంటే 300 ప్లేట్లే, 100 అంటే 100. మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. సో ఇక ఖర్చుకు భయపడి ఇలాంటివి చేస్తారు. కానీ మీరు ఎంత ఫంక్షన్ చేసుకున్నా, ఎంత పెళ్లి చేసినా మీరు బుక్కలు బువ్వ పెట్టకపోతే ఏందండి? ఓ 10 మంది వస్తారు, పెడితే ఏమైంది? మరి మిగిలితేనే పారేస్తారు, మిగిలితే పారేసుకుంటారు. అవసరమా? సో ఇది సో వాసన కూడా ఎవరు వెళ్తారండి? పిలవకపోతే ఎవరు వెళ్తలేరు, ఎవరు వెళ్ళరు కూడా. కానీ ఇది మాత్రం నిజంగా చర్చ అయిపోయింది. సోషల్ మీడియా మాత్రం చక్కర్లు కొడుతుంది ఇది ఈ వార్త.